పరిష్కారం చేసి నేను తెలుసుకోవాలి అది, ఎందుకంటే ఇది నిజమా కాదా అన్న మాటకి నేను అది రిప్లై తీసుకోవాలి కదా. ఎందుకంటే మీరు మరి BOY అయితే బైబిల్ యూనివర్సిటీ, అందులో మీరు చెందినవారు అయితే, ఎందుకంటే క్రీస్తు సంఘం అయితే ప్రతి ఒక్కడు ఎందుకు గడగడ వణుకుతారు. నేను ఎందుకు ఎదురుగా మీతో నేను మాట్లాడగలుగుతున్నానంటే నా తండ్రి అయిన దేవుని శక్తి వల్ల ఆయన నాకు నేర్పిస్తున్నాడు కాబట్టి. నేను చదువుకున్న అక్షరం మాత్రం పొల్లాగా మాత్రం అనిపించలేదు, గింజగానే అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి మీతో రియల్గా మాట్లాడగలుగుతున్నాను. అంతే. ఎందుకంటే ఒకటిసారి నేనే గొప్ప అని కాదు, ఇప్పుడు జయశాలి గారితో కూడా నేను మాట్లాడే కెపాసిటీ ఉంది. ఏదో ఒక రోజైనా ఆయనతో కలిసి నేను ఇలా ముఖాముఖి మాట్లాడాలనుకుంటున్నాను ఆయనతో. ఎందుకంటే చరిత్ర గురించే, ఎందుకంటే మొదలు పట్టుకొని చివరి దాకా రావడానికి ఆయనతో నేను ఒకసారి మరి కూర్చొని మాట్లాడాలని అనిపిస్తుంది. ఆయన ఇప్పుడు మాట్లాడలేరు కానీ ఆయన కొడుకున్న వస్తారు. అదే ఇంటి దాకా పోయి నేను అక్కడ రెడీ చేస్తున్నారు, న్యూయార్క్ ఇప్పుడు రప్పిస్తున్నారు. అప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడాలనిపిస్తున్నాను. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏ భాషలో మొట్టమొదటిగా ముద్రింపబడింది, ఎవరి చేతులు ఇది అందింది ఈ భూమి మీద, ధర్మశాస్త్రం అనగా ఏ భాషతో దేవుడు మొట్టమొదటిగా ఇప్పుడు దానికి ముద్రింపబడింది. ఇప్పుడు రాతి పలకలో రాసినప్పుడు ఎవరికి మోసే గారు దగ్గర నుంచి కదా ఇప్పుడు చరిత్ర ధర్మశాస్త్రం అంతా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు ఆయన మొదలు పట్టుకున్నారు. అది కూడా మొదలు కాదు, ఎందుకంటే ఇప్పుడు నాలుగు శతాబ్దంల తర్వాతే కదా అది కూడా వచ్చింది. అది కూడా మొదటి కాదు. కాకపోతే ఇప్పుడు పాలు విధములైన సంవత్సరం తర్వాత ఈ మోసే గారు కూడా ఒక నాయకుడుగా నియమింపబడ్డాడు కదా. అక్కడి నుంచి ఇప్పుడు ధర్మశాస్త్రం, ఎందుకంటే ఇప్పుడు యేసు ముందుగా పోయిన తర్వాత ఈ ధర్మశాస్త్రం నెరవేర్చలేకపోయారు. పోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి రాసాడు కదా ఈ చరిత్ర. ఇప్పుడు మలాకి మతాయికి మధ్యలో ఉన్న సందర్భంలోనే అప్పుడు రాజు లేడు, ఎవరికి ఈ ఇశ్రాయేల్ నేలబోయేవాడు. అప్పుడు ఆ తరంలో మరి దేవుడు అన్నవాళ్ళు తెలియదు. అప్పుడే కదా ఇప్పుడు హింసలు వచ్చింది వాళ్ళకి 400 సంవత్సరాలు, ఎవరికి ఇశ్రాయేల్కి. అప్పుడే కదా ఇప్పుడు ఈ చరిత్ర ఇప్పుడు సృష్టింపబడింది కదా. అలాగే ఇప్పుడు ఆ మొదటి నుంచి ఇప్పుడు శివారి దాకా రావడానికి నేను జయశాల్ గారితో కూడా నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. వస్తున్నారట కదా అన్నయ్య. సరే వస్తే మాట్లాడాలి. బాబు మేడూరుకి రప్పిస్తున్నారు, న్యూయార్క్ ఎప్పుడో కానీ ప్లేనింగ్ అయితే ఉంది రప్పించడానికి. మేడూరు వచ్చినప్పుడు మాట్లాడితే సరిపోయే, మన ఊరికి వస్తున్నది అదృష్టం కదా. లేకపోతే భోజనం చేసి వచ్చాను, తిన్ను. అమ్మ కష్టం, నేనేమన్నా తినే వస్తున్నాను లేదా మరి నాతో అన్నావా మరి తినేసి వస్తున్నాను. మరి అయితే నేను మీ ఇంటి దాకా వచ్చిన తర్వాత నేను ఈ క్వశ్చన్స్ ఒక 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అప్పుడు ఇస్తాము. ఇయ్యడానికి కదా వచ్చింది. రైట్, బైబిల్ అక్కడ బండిలో ఉంటుంది పట్టుకొచ్చి. ఓకే రైట్. అనేది నా బయట పట్టుకొస్తానే లేదు. అవునవును, ఇదో బాబాయ్ది, ఇదే బాబాయ్ది, మనకన్నా పెద్ద బైబిల్. పెద్ద బైబిల్ అన్న అదే రాసింది, వేరే అక్షరం.
रविवार से है ना ఎల్లికి చూడదు వాకింగ్ వాపస్ సరే సరే నిజంగా పడాలి అయ్యో బాగానే వాతేసుకుంటూ చుట్టూ వెళ్ళే రాబాబు వా 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 ಏನಾಯ್ತು అంబి ఇట్లా అంటే టైం కానీ టైం లా ఇప్పటి వేస్తున్నా లేకపోతే సాయంత్రం పడ వేస్తున్నా తెలివి ఇల్లే భలే పూజ నా టైమే వాడు అల్లాక వెళ్ళికెక్కే నా టైమే వాడు కూడా ఎరికేదు ఇంకా భలే తెలివి చాపండ్రి గట్ట లోకు సూపర్ ఒకటాడే మళ్ళీ ఏం చేసుకుంటాడా రా Rujak ni nah lah ada. Mana najmah lah kain tang najmah deh. Lah bawa diri ah. Hari mana kotor bawa kotor hari bawa kotor. Udah. Apa guru? Dia ramai banget menda. ఓకే ఎవరు కలుతీరా సరిపోయింది అచ్చా బో ಅಡೇ ನಿನ್ನ ಚರ್ಚದಲ್ಲಿ ಅಂಬಿ ಹುಡುಗಿಂದ್ರ ಬಾಂಬಡ ಬಾಡ ನಿಂಗೆ ಮೆಸ್ತಾದೆ ಅನ್ಕೋ ಬಡ್ಗಡಿ ಹಾನೆ
రాడా రాడా అరే ఏనా డిగ్రీరా वाह कालो वातीची तो हां वेत तुस्ता कालो वातीची हां बळगतलो वेता कालो वाती चिरता तो आला आला బబులోనే అదే రాజధాని బబులోనే ఇంకా ఆ దేశం దేశం అనగా అండ్ దేశం ఇప్పుడు ఆ పర్వరాజు కాలంలో కూర్చోని పర్వాలేదు పర్వరాజు కాలంలోనే అప్పుడు వీళ్ళు కొనుక్కోబడ్డారు కదా అప్పుడు అదే కొనుక్కోబడిన తర్వాత అప్పుడే కదా దానియేలు కూడా కొనుక్కోబడ్డాడు సద్రేక్ మెసేక్ అబిదేగో వీరు అలాగే కొనుక్కోబడ్డారు కదా ఆ సమయానికే అంటే ఆ సమయం కాదు తర్వాత ముందుగా ఇంకా దానికన్నా ముందుగా అది ఎవరు అక్కడ మొదటిగా పాలించిన వారు ఆ బబులోను తెలియదు కదా అందులో ఇక్కడ చరిత్రలోని ఇక్కడ రాయబడి ఉంది నేను కాదు ఇక్కడ చరిత్ర చెప్పేదే చెప్తున్నాను అది మొట్టమొదటిగా ఎలామీయులని పరిపాలించేవాళ్ళు ఆయనకి ఎవరు హమ్మురాబ్ అని వాళ్ళని ఓడించి పెంచి పెద్దదిగా ఆ రాజ్యాన్ని పాలించాడు రాజ్యం అంటే ఆ దేశాన్ని ఆ ఈజిప్టు దేశాన్ని అలాగా అప్పుడు లాస్ట్కి ఈయనకి ఎవరు ఈ పారసిక మహాసామ్రాజ్యం అప్పుడు ఉద్భవించి 4 మహాసామ్రాజ్యాలు అంటే ఇప్పుడు 400 సంవత్సరాలను వాళ్ళు ఏలినాయి అంటే 4 శతాబ్దాలు అప్పుడు ఎవరు ఈ కోరేసు సైరసు ఒకే కాలంలో వాళ్ళు మరి ఏలేరు కదా ఆ సమయంలోని మరి అహేస్వరోసు తర్వాత కదా ఆయన కొడుకు కదా ఎవరు కొడుకు ఈ కోరేస్ కొడుకు అహేస్వరోసు ఈ హామాను హిట్లరు ఈ కోరేసు ఒక కాలంలో వీరు మరి ఏలేరు కదా అలాగే ఇప్పుడు దాని తర్వాత ఎవరు ఈ పారసిక మహాసామ్రాజ్యం అంతరించి అది పారసిక అంటే గ్రీకు హేబ్రీ భాష పారసికం అన్నాడు అంటే గ్రీకు హేబ్రీ కాదు ఇది ఆంగ్ల ఇంగ్లీష్ అని ఇప్పుడు ఒక భావం అన్నమాట దానికి ఇప్పుడు పారసికం అంటే ఇప్పుడు హేబ్రీ గ్రీక్ అంటే సేమ్ అన్నమాట అది కూడా ఇప్పుడు అచ్చ తెలుగున తెలంగాణకి విశాఖ తెలుగుకి తేడా ఉంది కదా అలాగే ఇప్పుడు హేబ్రీకి గ్రీకుకి 3వ శతాబ్దంన హేబ్రీ భాష వెలువడింది 3వ శతాబ్దం వరకు హేబ్రీ భాష నుంచి అంటే హేబ్రీ భాష నుంచి అది బైబిల్ మరి మొదటిగా వ్రాయబడిన భాష ఈ హేబ్రీ భాష నుంచి తర్వాత క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లోని మహా అలెగ్జాండర్ మరి దాన్ని వాడిపోతే వీడు సొంతం చేసుకున్నాడు ప్రపంచం అంతా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఎవరు మహా అలెగ్జాండర్ ఇప్పుడు స్వాధీనం చేసుకున్న తర్వాత వీడు ఎందుకంటే ఒక దేశద్రోహి ఇంతమంది కుటుంబాన్ని చంపేశాడు అన్ని ప్రజలు నాశనం చేశాడు కాబట్టి దేవుడు ఆడికి ఎన్ని రోజులే ఉంచలేదు జ్వర పీడితుడై చచ్చిపోయిన తర్వాత ఆయన గురించి అయితే ఇక్కడ ఉంది మీరు కూడా చదివి తెలుసుకోవచ్చు నేను చెప్పే మాట ఇప్పుడు వినిపిస్తున్నాను అది నీవే ఇప్పిస్తే నేను చదువుతాను అలాగా ఆ సామ్రాజ్యాన్ని వాడు కిందన 4 సేనాధిపతులు పనిచేసేవాళ్ళు మంత్రులు అలాంటి వాళ్ళు 4 భూభాగాలు అప్పుడు అయ్యింది ఈ ప్రపంచం 4 భూభాగాలుగా మారింది ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి కదా అలాగా అప్పుడు నుంచి అలాగా అది అంతరించిపోయిన తర్వాత రోమ మహాసామ్రాజ్యం అప్పుడు ఉద్భవించింది అది 19వ రాజ కుటుంబం అప్పుడు మరి ఎక్కడ ఈ ఈజిప్ట్ దేశానికి చెందిన టోలామి వంశానికి చెందిన మరి రాజవంశమే వాళ్ళు పాలించారు అక్కడి నుంచి ఇప్పుడు ఈ రోమ చక్రవర్తి కాలం ఇప్పుడు వెలువడింది ఎవరు రోమ చక్రవర్తి అంటే మీకు తెలిసి ఉండవచ్చు కదా రోమ చక్రవర్తి ఎవరు
పేరు. పిలవతాలా? అరే పిలాతు ఉన్నాడు, లేడని కాదు. రోమ చక్రవర్తి అంటే చక్రవర్తి మాకు ఒక ప్రధాని ఉన్నాడు కదా, నరేంద్ర మోడీ ఉన్నాడా లేదా, ఆయన ఒక చక్రవర్తి కదా. అలాగే చక్రవర్తి అంటే ఎవరు సార్ అప్పుడు చక్రవర్తి అంటే అనేక సామ్రాజ్యాలు. కాకపోతే ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, చరిత్రలను వ్రాయబడి ఉంది కాబట్టి చెప్పిస్తున్నాను. ఆగస్టియస్ సీజర్ అంటోనియా రోమ చక్రవర్తి. ఆయన రాజా తంత్రములన్నీ ఆయన ఎరిగినవాడు, చాలా గొప్పవాడు ఆయన. అలాంటి వాడు ఇప్పుడు క్రీస్తు పూర్వం 31 ఆయన అక్కడ పాలించాడు రోమా పాలనలో. అప్పుడు అది మరి ఆ సమయ కాలంన యేసు నిండి గర్భంలో ఉన్నాడు, మరియా నిండు గర్భంలో ఉన్నాడు. అది అక్కడ లూకా 2వ అధ్యాయంలో అక్కడ రాసి ఉంటాడు ఆ మాట. అప్పుడు ఈయన గ్రామానికి ప్రజాసంఖ్య వ్రాయమని ఆజ్ఞ జారీ చేశాడు ఆగస్టియస్ సీజర్ అంటోనియా. అలాగా ఈ సామ్రాజ్యం ఇలాగ ఉద్భవించుకొని వచ్చి ఇప్పుడు అదే నడుస్తుంది. ఇప్పుడు మన అంటే క్రీస్తు శకం కదా, ఇప్పుడు అది నడుస్తుంది అన్నమాట. ఈ పాలనలో ఇప్పుడు మనము చివరి దినంలో ఉన్నామన్నమాట. సరే ఏడు సంగతి సార్, ఇంకా అదే చెప్పుకొని వెళ్తే ఇంకా చరిత్ర ఉంది, కాకపోతే ఇంకా అది అవ్వదు. మనం చెప్పుకొని వెళ్తే ఇంకేటి విషయాలు చెప్పండి. వాయిచి కుగ్గాయి ప్రార్థనకి ఏం నాయి పిల్లకి పిలుస్తున్నాను. నిల్చున్నా పర్వాలేదు, ఎందుకంటే ఎంబేస్కి కుగ్గాయి వినడమే కదా కావాలి. సరే అయితే ప్రార్థన చేద్దాం. చిన్నది. పరలోకమందున కన్న తండ్రి, ఇదిగానే తండ్రి ఈ యొక్క సమయంలో తండ్రి, ఇదిగానే తండ్రి, ఇదిగానే తండ్రి యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, ఇదిగానే తండ్రి మరి ఇదిగానైనా మీరు చెవియొగ్గు తండ్రి, ఇదిగానైనా దృష్టి పెట్టి ఉన్నారు. ఇదిగానే తండ్రి నాయన మీ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే డిస్కషన్ చేసుకుంటున్నారో, ఇదిగానే తండ్రి ఎవరైతే బలహీనమైన హృదయం కలిగి తండ్రి ఎవడు నా మాటలు విని వణుకుచుండునో వాని నేను దృష్టి పెడుతున్నాను అన్నారు నాయన. ఇదిగోనైనా మీ యొక్క గురి అలాంటి వ్యక్తుల మీద ఉంది తండ్రి. ఇదిగోనైనా తండ్రి వాక్యం వచ్చని జ్ఞానం తెలుసు అని విరవీగేటటువంటి మనుషుల యందు మీ యొక్క దృష్టి లేదు కానీ తండ్రి, ఎవరైతే మీ యొక్క మాటల్ని విని ఇంకా భయపడి ఇంకా లోబడుతూ ఉంటుంటారో తండ్రి, వాళ్ళ పట్ల మాత్రమే మీ యొక్క దృష్టి ఉంటుంది తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఆనాడు కూడా తండ్రి సంసోను కూడా తండ్రి యెహోవా తనను ఎడబాషనని ఎరగక, ఇదిగోనైనా తండ్రి ఈరోజు కూడా తండ్రి వాక్యం తెలుసని మేము తండ్రి ఒకవేళ తొలగిపోతున్నట్లయితే మా యొక్క మనోనేత్రాన్ని వెలిగించండి తండ్రి. ఇదిగోనైనా తండ్రి మీకు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా తండ్రి మరి అనేకమైన సందేహాలకు ప్రశ్నలకు సమాధానం మీ యొక్క వాక్యం తండ్రి. ఇదిగోనైనా తండ్రి మనిషి మట్టి మెదడు నుంచి తండ్రి వస్తున్నటువంటి ఆలోచనలకి ఆన్సరే బైబిల్ తండ్రి. అటువంటి సమాధానకరమైన బైబిల్ని సమాధానం చేయవచ్చు తిననేసి ఇదిగోనైనా సమాధానపరచడానికే సమాధానాన్ని చెప్పడానికే మీ యొక్క కుమారుని ఈ లోకానికి పంపించారు తండ్రి. మీకు స్తోత్రం. యేసుక్రీస్తు వారిని పంపించారు తండ్రి, అందుకు మీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా తండ్రి అటువంటి జీవవాక్యమైన ఈ వాక్యంలో తండ్రి ఇదిగో తండ్రి ఒక అక్షర రూపకంగా రాయబడి ఉంది కానీ తండ్రి ఇందులో జీవాన్ని గ్రహించాలి తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఒక జీవం కలిగినటువంటి ఆత్మకి అర్థం అవ్వాలంటే ఈ యొక్క అక్షరాల్లో ఉన్నటువంటి ఈ జీవం మనలోనికి రావాలి కనుక తండ్రి ఇదిగో నాయన మరి ఈ యొక్క వాక్యాన్ని మేము డిస్కషన్ చేసుకొనిచుండగా చర్చించుకొనిచుండగా సరైన రీతిలో అర్థం చేసుకునే ఆ శక్తిని మాకు ఇవ్వండి. మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో, మీ యొక్క జ్ఞానం ఎంత గొప్పదో, మీ వాక్యం ఎలా రాయించారో ఆ క్రమసారాన్ని తెలుసుకునే ఆ శక్తి సాయం మాకు అనుగ్రహించమని ఇదిగోనన్నా మరి ఇదిగోనైనా తండ్రి దూరం ప్రాంతం నుంచి ఇదిగోనన్నా మరి రవి గారు వచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా తండ్రి మీ యొక్క మాటల్ని అందించాలని ఇదిగోనైనా తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఇదిగోనైనా తండ్రి మరి నీతి మార్గంలో యందు నడుచుకోవాలని ఆ యొక్క మార్గాన్ని నడిపించాలని మీ యొక్క వాక్యాన్ని నడిపించుకొని ఇదిగోనైనా తండ్రి జీవ వాక్యాన్ని చేత పట్టుకొని తండ్రి జ్యోతుల వాళ్ళే తండ్రి ఈ యొక్క సమయమున వచ్చి ఉన్నారు తండ్రి. మీ యొక్క వాక్యం చేత వెలిగించడానికి నాయన అందులోక మీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి మీరే సమాధానపరచమని ఇక ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఆయనకి ఇంకా జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
లే తీసుకున్నానంటే ముందు పక్కనే ఉంది కదా. అంటే నీవు అంటే చెప్పిన మాటలో కూడా మరి చెప్తాను. ఫస్ట్ నేను ఒక 10-20 నిమిషాలు చెప్తాను. ఈ ప్రశ్నలన్నిటికీ కానీ ఉన్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా నేను వివరణిస్తాను. ఆ వివరణ అయిపోయిన తర్వాత రవిబాబు ఇలా ఉంది అని అంటే దానికి ఇంకా ముందుకు వెళ్దాం. అయితే నేను అన్నది ఒక్కటే మాత్రం. అయితే ప్రశ్నకే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు బాప్తిస్ము అంటే బాప్తిస్ము ఎందుకంటే పాపంలో రాలేదు కదా అనేసి అంటే మరి బాప్తిస్ము ఆయన తీసుకోకూడదు కదా. నాదొక నా డౌట్, ఏం లేదు దానికి, నాకు వ్యతిరేకించేది ఏం లేదు. మరి ఒకటి మీరు అదే చదవండి. ఇంత 13 అంటే మత్తయి సువార్త 13 నుంచి 17 వరకు చదవండి. 3వ అధ్యాయము 13-17 వరకు మత్తయి సువార్త. అందులో ఎందుకంటే బాప్తిస్ము మరి తీసుకోకూడదని ఉన్నదా తీసుకోవాలని ఉందా, అది కావాలి కదా. మరియు ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర నున్న అతని యుద్ధకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యుద్ధకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపజూచెను. గాని యేసు, ఇప్పటికీ కానిమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను. గనుక అతడు అలాగూ కానిచ్చెను. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే 3వ అధ్యాయం 13 వెంట నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పౌరం వల్లే దిగి వచ్చి తన మీద వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించిన ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది కదా. మరి ఆయన మరి గడ్డ నుంచి ఒడ్డుకు వస్తే మరి నీళ్ళ నుంచి అది అన్నాడు కదా, నీటి మూలంగానే జన్మించాలి లేకపోతే ఆత్మ మూలంగానే జన్మించాలి అన్నాడు కదా. కదా దానికి నేను అంతగానో దాన్ని నా డౌట్ క్లియర్ అది అవ్వాలని మీకు అన్నమాట అది అడిగాను, ఏమి లేదు. అంతే చూడండి, మీ మాటలే చదువుకొని ముందుకు పోదాం. ఇక్కడ 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు యోహాన్ గారు, రెండోది యేసుక్రీస్తు. అయితే ఆయన దేవుడు పంపబడిన వాడు ఎవరు? యోహాన్ కదా. ఇద్దరిని పంపించారు. అయితే నెక్స్ట్ కదా ఇది ముందు మార్గం సిద్ధపరచడానికి ఎవరు వచ్చారు? యోహాన్ గారు వచ్చారు. జకరియా ఎలిజబెత్ కొడుకు. ఇక్కడ కూడా మలాకి గ్రంథంలో కూడా చెప్పారు కదా, అది చివరి మాట అదే కదా. తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయాలు తల్లిదండ్రులు చెప్పడానికి ఒక ప్రవక్త వస్తాడు. 4వ అధ్యాయము 5వ వచనం మలాకి. అంటే ఇది 3వ అధ్యాయంలో వచ్చారు కదా. 3వ అధ్యాయం 1వ వచనంలోనే అక్కడ ఇదిగో అదే ఆ దూత 5వ మాట అదేలే ఉంది కదా, తెలిసిందే కదా. అయితే యోహాన్ అనేవారు ఎవరికి మార్గం సిద్ధపరచడానికి వచ్చారంటే యేసుక్రీస్తు. ఇక మన ప్రస్తుతం ప్రజకి ముందు సరళం చేయడానికి, ఇప్పుడు దారి చేయాలంటే ఇప్పుడు మన ప్రజాకే కదా ఆయన చేయాలి కదా. ఆయన ఎందుకంటే ఆయన తెలిసిన వాడు కాబట్టి ఈయన గురించి కాదు, ఎవరికి యేసు గురించి అని కాదు. ఈయన వీరికి ఇప్పుడు అనివులంతా ఉన్నాం కదా, ఆయనకి మరి మనకు ఒక్కడు వాక్యం ముందు చెప్పేవాడు లేకపోతే ఎవరికి మనకు ఏం తెలియదు కదా. అలాగనే మరి యోహానికి ముందు పంపబడ్డాడు ఎవరు? యేసు. నీవు ముందుకు వెళ్ళు, నేను తర్వాత వస్తానని. అది ముందు నీవు దారిలని సరళం చేస్తే తర్వాత మరి ఇది బయలుపడుతుంది కదా అని చెప్పాడు. అయిన తర్వాత ఎందుకంటే నీతి యవత్త అవ్వాలంటే నా మరి పాపం నుంచి కూడా ఇది విడుదల పొందాలి కదా, ఇప్పుడు ఈ లోకానికి నేను చూపించాలి కదా అనుకున్నాడు ఎవరు? యేసు. అంతే కదా. అంటే ఖచ్చితంగా నాకు బాప్తిజం కావాలని మాత్రమే అని చెప్పలేదు. అయితే దాన్ని బట్టి ఇక్కడ చూస్తే అలాగ కనపడుతుంది కదా. ఇప్పుడు మనం మీకున్న ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే యేసుక్రీస్తు బాప్తిజం ఎందుకు అవసరం అయింది? అది అదొకటి లేదు, అంతే, ఏమీ లేదు డిస్కషన్ అంటే ఏమీ లేదు. ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారికి ముందు యోహాను వచ్చాడు. యోహాను ఒక ప్రవచన వాక్యం రీతిగా వచ్చాడా, తనకతనే పుట్టేశాడా? లేదు, ప్రవచన రీతిగా వచ్చాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ప్రవచన వాక్యం ప్రకారం వచ్చారు. అయితే ఒకటి యేసు ఈయన కంటే ఈ యోహాన్ కంటే ముందు మరి ఆయన వాగ్దానం చేయబడిన వాడు 400 సంవత్సరాల క్రితంలో నేను చేయబడినవాడు కదా, ఎవరు? యేసుక్రీస్తు వారు. అయితే వీడికి హఠాత్తుగా ఇదిగో హఠాత్తుగా నా దూత ముందుకు పంపిస్తున్నాను, ఆలయానికి వస్తుంది, ఎవరు తట్టుకోలేరు అన్నాడు కదా. ఖచ్చితంగా అన్నాడు. వచ్చేసాడు కదా డైరెక్ట్గా ఒక్కసారిగా. ఆడు వచ్చేస్తే ఈయన మరి కొన్ని ప్రవర్శనలు మరి నెరవేరింది ఎవరు? యేసు గురించి. ఆది ఖండం ఎక్కడ
49 10వ వచనం అంటే 8 9 10వ వచనం ఒక్కసారి చూడాలి. ప్రవర్తన అది మొదటగా ఎత్తింది. అదే మరి అదే అంటున్నాను. ఇప్పుడు ప్రవచన వాక్య నెరవేర్పుగా యోహాను గారు వచ్చారు, యేసుక్రీస్తు గారు వచ్చారు. ఈయనకి తర్వాత మరి దేవుడు మరి ఈయన కూడా ఏర్పరచాడు కదా ఎవరికి, ఈ యోహానికి. ఈయనకి ముందుగా పంపించేస్తే కుదరదు కదా. ఇప్పుడు నీ ఒక్క నీ ఒక రాజండి, నేను ఎందుకు ఎమ్మెల్యేను, ఒక ఎంపీను, నేను అంటే నీవు ఇక్కడ ఉండాలి కదా. నీవు చెప్పిన మరి మాట నేను ముందు తెలియజేయాలి కదా, మార్గం నేను చేయాలి కదా. రేపు అలానా రోజు మంత్రి వస్తున్నారట రండి. మరి అలాగే ఇది కూడా అక్కడ నుంచి తండ్రి పంపింది కూడా అదే. రెండు కూడా పంపారు మనం, ఓకేనా, అది అందరూ తెలిసిందే. అయితే మనకి ఎక్కువగా అక్షర రూపంగా మనం ఎప్పుడు తీసుకోకూడదు ఒకటి, అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఎపిసి రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి కొత్త నిబంధన గ్రంథాలని 1వ అధ్యాయము 4, 5, 6 వస్తున్నారు. మనకి మెయిన్ అనమాట. ఆయన ఎందుకు బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో అది మనకు తెలియాలి, అంతే కదా. ఎపిసి పత్రిక 1వ అధ్యాయం 4, 6 చదవండి ఒకసారి. మీరే చదవండి. చదువుతాను. ఎంత అన్నారు? 4, 6 1వ అధ్యాయం 4, 6 కదా. ఎట్లనగా తన ప్రియుని యందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమ కీర్తి కలుగున్నట్లు తన చిత్త ప్రకారమై దయ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు మా ద్వారా తనకు కుమారులనుగా శివాకరించుటకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమని నిర్దోషులమై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను అన్నాడు. అంటే యేసుక్రీస్తు అనేవారు రావాలి, ఆయన ద్వారా మాత్రం మనకు రక్షణ. అది ఒక సంకల్పం. ఆయన ఈ లోకానికి రావాలి, అదొక సంకల్పం. అదే మళ్ళీ ఇంకో దగ్గర ఏంటంటే 1 యోహాను 4:14 చివరి పుస్తకం. 1 యోహాను పత్రిక, యోహాను సువార్త కాదు, యోహాను పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. అంటే వాళ్ళు మరి శిశువులు అంటున్నారు కదా, సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే మేము చూసాము కదా ఆయన చేసిన కార్యాలన్నీ అన్ని చెప్తున్నారు. మొదటి మాట చదివాం కదా, అందులో యేసుక్రీస్తు ద్వారా మనల్ని కాపాడుకోవాలి, అది సంకల్పం, అది ప్రవచనం, అది ఆదికాండ నుంచి ఉందని మనకు తెలుసు కదా. అంటే యేసుక్రీస్తులు వారు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం నిన్ను నన్ను రక్షించడానికి. అవును, నిన్ను రక్షించాలంటే లాగండి అలా ఉండొచ్చింది కదాడా. నిన్ను నన్ను రక్షించాలంటే మనం ఒక ప్రమాదంలో ఉన్నాం. ఏంటి ఆ ప్రమాదం అంటే పాపంలో ఉన్నాం కాబట్టి కదా. అవును, అంటే దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రారంభంలో ఏంటి తీసుకునేవాడు? పావురాలు, కోళ్ళు, మేకలు, బర్రెలు, గొళ్ళు, ఇవన్నీ బలి తీసుకునేవాడు. రవి వచ్చాడు. కాలక్రమేణా మనుషులు ఏమయ్యారంటే పాపానికి ప్రాయశ్చిత్తం ఈ బలి అనుకొని పాపం చేయడం, వచ్చి కోసేయడం, పాపం చేయడం, ఇల్లు కోసేయడం, పాపం చేయడం కొద్దిగా అలవాటు అయిపోయింది. దేవునికి ఇలా అలవాటు అయిపోతే మనుషులు ఇంకా పాపంలోనే ఉండిపోతారు గనక తన సొంత కుమారుని పంపించాడు. అది గుర్తుంది కదా. అంటే బలి అవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎందుకంటే
ఆ రోజుల్లో మరి ఈ సమారీయులంతా మరి ఆయన గురించి ఎదురు చూసిన వాళ్ళు ఆయనని ఆలే చంపేశారు కదా. ఎందుకంటే ఇప్పుడు మాకు వెట్టి కాడి నుంచి విడిపించి ఒక రాజు వస్తున్నాడట, ఫలానా యూద గోత్రం దగ్గర అని ఎదురు చూసిన వాళ్ళే ఆయనకు చంపేశారు ఏసాని. వాళ్ళు చచ్చిపోయి ఆరోహణమైన తర్వాత మనం ఈయనకే ఎదురు చూసాం, ఈయన చంపేశామని వాళ్ళు మరి బాధపడ్డారు కదా. అది అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి బాప్తిసం అవసరమైందంటే లేదంటే మరణం అవసరమైందంటే అది యేసుక్రీస్తు వారి కోసమా మన కోసమా? అది అదే కదా ఇప్పుడు నేను కూడా చెప్పేది ఏం లేదు. అయితే ప్రశ్న అంటే ఇప్పుడు ఈ లోకానికి ఇలాగ పాపం పోవాలని మనం మాకు చూపించడానికి కదా బాప్తిసం తీసుకున్నాడు. ఆడికి అవసరం లేదు కదా అని అన్నాను కదా. మరి దానికే కదా అది డిస్కర్స్ అంటే అదే అనమాట. క్లారిటీ అని కాదు, నిన్న మొన్న కూడా అదే ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇలాగ ఫోన్ ద్వారా మాట్లాడినా ఇప్పుడు సరిపోద్ది కదా. ఇప్పుడు చూడండి ఆయన యెషయా గ్రంథం 53లో చూడండి, అదే అక్కడ రాసి ఉన్నాడు కదా. అర్థమైంది కదా. ఎందుకంటే వాడు కొట్టిన తిట్టిన తండ్రి చిత్తం వల్ల వాడు నోరు తెరవలేదు, వద్దకు తేబాడు గొర్రె ఉండిపోయాడు. చదువుతా 4, 5, 6 వరకు. నిశ్చయముగా అతడు మన రోగములను నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మన మెత్తను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడాల్సిన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన పాపం అనేది అతనిలోకి వచ్చింది. ఓకే, అయితే మనది అన్నమాట. ఎందుకంటే ఈ లోక పాపములు మరి అంత మోసుకెళ్తున్నాడు. అంటే నువ్వు చేసిన తప్పుకి అతను భరిస్తున్నాడు. అన్ని నా కుమారుడు మీద అన్ని రుద్దేస్తానని ఈ పాపులు దాన్ని తండ్రి అయిన యెహోవా ఆయన మీద ప్రవచనం కదా. అంటే ఆ పాప శరీర ఆకారంతో దేవుడు పంపడం గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళందరూ కావాలి. వాళ్ళ కోసం నా కొడుకు నింద పడినా పర్వాలేదు. అయితే ఈయన తన కుమారుడు కాబట్టి ఏమైనా వాడికి లేపుతాడు. ఏమని ఇప్పుడు మనకు మనిషి అయితే మనం లేపుకోలేము కదా. ఆయన మరి సృష్టికర్త కాబట్టి ఆయన ఏమి చేయాలని చేయగలుగుతాడు. అంటే కలుగు వాటిని కూడా మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవ తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపేసాడు. ఎందుకంటే ఇప్పుడు వాడికి వెంట ఆడిన వాళ్ళు కూడా వెంట ఉన్న వాళ్ళు కూడా భయానికి మాకు ఇలా చంపేస్తారని పారిపోయారు కదా. ఆయన మరి ఆజ్ఞాలు గేయకున్న వాళ్ళంతా దాన్ని పెట్టి అది అక్కడ చెప్పాడు అనమాట ప్రవచన కదా. అంటే ఆ ప్రవచన ప్రకారంగా యేసుక్రీస్తు అని ఆ దేవుని మీద పాపం అనేది మోపబడిందే గానీ అతను చెయ్యలేదు. అది ఎందుకంటే తండ్రే ఆయన మరి ఇచ్చిందన్నమాట. అది ఓకే కదా. అంటే ఇప్పుడు పాపం అనేది మోపబడినప్పుడు అతనికి బాప్తిసం అవసరమే కదా. అందుకే బాప్తిసం. మరి అందుకనే నేను అన్నాను, అయితే బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? అయితే వాడుకు పాపం లేదు అంటే ఇప్పుడు లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పాపం మోపారు ఎవరు? తండ్రి. అదే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వంశావళి వల్ల గానీ శరీరం ద్వారా గానీ రాదు. ఇప్పుడు రాలేదని కాదు ఒకటి, మరి అలాగన్నట్టే కదా. అయితే ఇప్పుడు ఆడే ఇలాగే పరిశుద్ధ ఆత్మ డైరెక్ట్ మనిషి ఇలాగే వచ్చి ఉంటే ఇప్పుడు అర్హణ అయిపోయాడు కదా. అప్పుడులాగే వీడు అర్హణ అయిపోయినలాగా ఇప్పుడు వాడు మనిషి వచ్చింటే అది మరి అప్పుడు వాడికి పాపాలు కూడా మరి మోపాడు కదా. అది సెకండ్ క్వశ్చన్ అన్న. మీరు అడిగేది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? అతను బాప్తిసం ఎందుకు తీసుకున్నాడు? సెకండ్ ఏంటి? వంశావళి ద్వారా పాపం వచ్చిందని. అది మీరు అంటున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? క్లియర్, మీకు అర్థమైపోయింది. యేసుక్రీస్తుకి ప్రవచన ప్రకారంగా మన పాపాలన్నీ మోపబడ్డాయి కాబట్టి రోమీయుల పత్రిక 4వ అధ్యాయము అదే మొన్న మాట్లాడింది ఇక్కడ రికార్డ్ చేసాడు కదా. నువ్వు ఆ రోజు మాట్లాడావు కదా, అది అందులో చెల్లుది వీడు డిలీట్ చేసాడు. ఆ మాట బాగుంది. 8:4 చూడండి, నేను చదివేస్తాను చూడైతే. 8:4 రోమీయులకు రాసిన పత్రిక. చదువు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవాలని
పాప పరిహార నిమిత్తము పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో శరీర ఆకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపమునకు శిక్ష విధించెను. అది ఆ శిక్ష ఆ శరీరానికి పడాలి, మనందరికి కూడా విడుదల కావాలి. అందుకోసం బాప్తిసం అవసరం. అయితే ఒకడు ఎవరంటే ఆయన మీ మనిషి రాత్రి ఒకటి ఆ మాట అన్నాడు, ఎందుకంటే నీకు సున్నా ఏమీ రాదని. ఆ మాట అనవచ్చా? అనకూడదు కదా. అయినా ఒకటి, నీవు 10 మందికి నేర్పించాలనే కదా ఇప్పుడు ఈ బైబిల్ వాక్యం పట్టుకున్నావు. నాలాంటి వాడికి తెలియని వాడికి ఇంకా నేర్పించాలనే కదా. నీకేమి రాదు మరి సున్నా నీవు అన్నాడు. అయితే అది అన్నాడు వెంకటతో ఏదో ఒక రోజు ఫోన్లో మాట్లాడి, ఇది కాదు ఈ వాక్య ద్వారా నేను ఎక్కువ అభ్యసించలేదు, చరిత్ర గురించి ఆయన నాతో మాట్లాడాలి. మరి ఆయనే కాదు జయశాలతో కూడా మాట్లాడతాను. మరి దీని మూలంగా ఆయన మరి ఎంత నేర్చుకుని ఉన్నాడో, DOY అయినా పర్వాలేదు, నాకు ఎవరికి డౌట్ లేదు. నా తండ్రి అయిన దేవుడే నాకు నేర్పిస్తున్న అక్షరమే, నేను ఇందులోదే సాక్ష్యం చూపిస్తాను, వేరేదేం లేదు కాబట్టి అన్నాను. అంతే కదా. ఇప్పుడు మొదటి క్వశ్చన్ క్లియరే కదా, క్లియర్ అయిపోయింది. దానికి ఏమి లేదు, దానికి అసలు మనం చెప్పుకున్నా అది గొప్పగాని కాదు. ఇప్పుడు అనుకున్నది ఇప్పుడు బాప్తిస్మ అవసరం అయింది. అయితే ఒకటి ఫస్ట్ లో అంటే ఒక మాట నీవు కూడా నా బాప్తిస్మ ఆయన తీసుకోలేదు అంటేనే నేను కూడా ఇంతవరకు వచ్చాను, అంతవరకు అయితే నేను రాను. మీరు అయితే మరి మీరు చెప్పారు ఆ మాటకే నేను అబ్బా ఎందుకు తీసుకున్నాడు మరి అలాంటప్పుడు తీసుకోకూడదు కదా. బాప్తిసం అంటే మరి యేసుక్రీస్తు తీసుకోలేదు, ఆయన పాపం లేనివాడు కదా అన్నారు. అయితే ఎందుకు తీసుకున్నాడు మరి ఇలాగా నీళ్ళలోకి, మరి ఆ నీళ్ళ నుంచి ఒడ్డుకు రావడానికి మరి అప్పుడు పరిశుద్ధ ఆత్మ ఆయన కూడా కుమ్మరించి కదా అని నేను ఆ బాధలు ఉండిపోయాను. ఎందుకంటే ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన పాపాలు లేవు, ఆడు బాప్తిసం తీసుకోలేదు అనేసి ఒక మాట ఫస్ట్లో అన్నారు. అదే నాకు దాన్ని బట్టి అన్నాను, ఏమి లేదు దానికి డిస్కస్ అంటే ఏమి లేదు. అదే మరి దానికి అదే మనిషి క్లియర్ గా మీకు అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సరిపోయింది. అదే అన్నాను, ఫోన్ లో ఒకలా వినబడుతుంది, డైరెక్ట్ గా ఒకలా మాట్లాడతాం, అక్కడ గాలి మాటలా ఉంటది, ఒకటి అపార్థం అవుతుంది, ఇంకోటి అర్థం అవుతుంది. అది రికార్డింగ్ కూడా అలాగే అయ్యింది కాకపోతే డిలీట్ చేసాడు. అది ఇప్పుడు క్లియర్ గా ఆ మనిషి వచ్చి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట. అంటే దీనికి పెద్దగా కాదు, నేను తెలుసుకోవాలి, నీలో ఉన్నది నేను తెలుసుకోవాలి, నాలో ఉన్నది నీకు తెలుసుకోవాలి. దానికి ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు పాపం కలిగి మరి మరీ గర్భంలో పుట్టాడని ప్రశ్న, స్త్రీ యందు పుట్టినవాడే ఎట్లు శుద్ధుడు కాగలనేది మొదటి ప్రశ్న. అయితే ఏంటంటే మూడో ప్రశ్నలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు, ఆయన పరిశుద్ధుడు అయితే అని అన్నారు. ఇప్పుడు మొదటి ప్రశ్న క్లియర్ అయిపోయింది. ఇప్పుడు రెండో ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం. ఏంటి రెండో ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు పాపం కలిగిన మరియు మరే గర్భంలో పుట్టాడని ప్రశ్న కదా, స్త్రీ యందు పుట్టినవాడికి ఎట్లు శుద్ధు కాగలడు. శుద్ధుగా అంటే ఇప్పుడు ఆమె ఊదా గోత్రంలో ఉంది కదా. అయితే ఊదా గోత్రం అంటే ఒక శరీర ఆకారంగా ఉంది కదా, అది ఆత్మ మూలంగా లేదు కదా, ఒక శరీరంగా ఉంది, శరీర ఆకారంగా ఉంది కాబట్టి ఈయన ఒక పిండంగా వచ్చాడు. అంటే పిండంగా పంపించాడు ఎవరు, పరిశుద్ధ ఆత్మని దేవుడు ఒక పిండంగా పంపించాడు కదా. ఎందుకంటే ఆయనతో ఏకం కాక మునిపే పంపించాడు. ఆయన ఆమె మరి పరిశుద్ధతను చూసి అదే చూపించి అక్కడ పంపించాడు. పంపించిన తర్వాత మరి ఆయన ఆమె పాలు త్రాగి ఆయన మరి బ్రతికేడు కదా. బ్రతికిన తర్వాత ఆయన కూడా పాపము మరి విప్తించేది కదా. దాన్ని బట్టి నేను అన్నాను ఏం లేదు అందులో. మొదటి బాప్తిసం అనేది క్లియర్ అర్థమైపోయింది. రెండో దానికి మనం వెళ్తున్నాం, వాళ్ళ శరీరం నుంచి ఇతను కూడా వచ్చేసి ఉంటదని, అందుకే బాప్తిసం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆమె రక్తాన్ని ఆయన మరి పీల్చాడు కాబట్టి అందులో పాపం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ వదిలేండి, ఫస్ట్ వదిలేసాను. ఓకేనా. ఇప్పుడు మత్తయి సువార్తలోని మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముంటదంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, అంటే ఆ వంశంలో వస్తాడని దేవుడు ప్రవచనాల్లో చెప్పాడు. యూదా గోత్రంలో నుంచి పిలువబడిన దాన నువ్వు రావాలి అని చెప్పి బెత్లెహేంలో నువ్వు పుట్టాలి అనే ప్రవచనం ఉంది కదా. అంటే యేసుక్రీస్తు వారు ఆ గోత్రంలో ఖచ్చితంగా పుట్టాలి, ఆ కన్యక గర్భంలో రావాలి, అది అంతా ప్రవచనం. యెషయా గ్రంథం అంతా కూడా ఇతని గురించి. యెషయా గ్రంథంలో కూడా మరి ఈ 7వ అధ్యాయం 14వ వచనం కూడా ఆ మాట చెప్పాడు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టుక ఎలా జరిగిందో మనకు ఉన్నటువంటి ప్రధానమైన ప్రశ్న అంతే కదా. ఆయన పుట్టుక మనకు ఎలా జరిగింది? 18వ వచనంలో యేసుక్రీస్తు జననమిదము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన పడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. యోహాను సువార్త మనకి ఏముంటదంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయము 5
13 కాగానే మొదటి అధ్యాయం 13 వచనం. ఇందులో ఏముంటదంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీర ఇచ్చల వలనను మానస ఇచ్చ వలనను పుట్టిన వారు కారు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ మరి కుమ్మరిస్తే మరి మరి దేవుడి వల్ల పుట్టిన వాళ్ళే కదా. దేవుడి వల్ల పుట్టిన వాళ్ళు పరిశుద్ధులు అవుతారా, పాపాత్ములు అవుతారా? పరిశుద్ధులు అవుతారు కదా, అది క్లియరా? అంటే ఉండు, దాంట్లోనే దేవుని వల్లనే పుట్టారు ఒకటి బాగానే ఉంది. ఆయన వాడు పుట్టాడు కాబట్టి ఆయన నీటిలో మునగాలి తప్పదు. ఎందుకంటే ఆడు భూమి మీద వచ్చాడు కాబట్టి ఆయన నీటిలో మాత్రం మునగాలి, ఆయన పాపం పోవాలంటే. ఆ పాపం ఎవరిది? ఆయనది కాదు. ఇప్పుడు మరి మీరు కలిపేకండి దానికని కాదు, ఇప్పుడు అనుకుందాం నేనే వచ్చాను కదా. ఎందుకంటే దేవుని మూలంగా మునగాలంటే ఈ శరీర ఆకారంతో వచ్చిన పాపంతో ఆయన మునగట్లేదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మన పాపముల తన నిందించబడ్డాడు, మన పాపముల శిక్ష ఆయన మీద మోపబడ్డాయి, దాని వల్ల మునగాలి. అది రెండో పాయింట్, అది అక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటాడంటే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని మనుష్యుల చదువుతాడు, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలన, రక్తం వలన కాదు, రక్తం వచ్చేస్తుందని కాదు, శరీర ఇచ్చల వలన, శరీర కోరికలతో పుట్టేశారంటారు కదా. శరీర కోరికల్లో పుట్టలేదు, మానస ఇచ్చ వలన, మనుషుల్లో పుట్టే కోరికలు ఉంటాయి కదా, మానసేచ్ఛలు, కోరికలను పుట్టిన వారు కాదు. ఎందుకంటే ఎలాగ పుడతారు? ఆయన మరి ఆలకించండి తండ్రి, ఆలోచించండి ఇక్కడ ఏం పుడుతుంది, ఏం జరుగుతుంది కదా. ఆయన మరి ఆలోచిస్తేనే ఏదని ఇక్కడ జరుగుతుంది కానీ జరగదు కదా. అందుకే పిండమునై ఉండగానే దేవుడు ఆశ్చర్యకర కీర్తనకారుడు మాట్లాడతాడు, మనిషి జన్మే ఒక అద్భుతం, ఆశ్చర్యం. ఇప్పుడు మనిషి అన్నగా తన కుమారులుగా అనుకున్నాడు కదా. మనిషి మరి తన మరి ఊపిరిచ్చాడు కాబట్టి నా పోలిగానే నీకు చేయుచున్నాను అన్నాడు కదా. మరి తన పోలిగా చేసాడు కదా మనిషిని. వేరే జాతులకి నీతులకి కాకుండా మనిషిని ఎందుకు ఇంత ఈ లోకము మరి ఇంత ఈ అందం ఇలా పాడైపోతుంది. ఒక మనిషి ఉంటే, నాలాంటి ఒక కుమారుడు ఉంటే ఈ లోకం ఏలాడానికి కానీ వాడు ఆలోచించే కదా ఇక్కడ ఇది సృష్టి చేసి ఇందులో నీకు మరి ఈ లోకానికి పంపించాడు. ఒకే ఒక ప్రశ్న అన్న, ఇప్పుడు యేసుక్రీస్తు వారు పాపాత్ముడు శరీరాకారంతో వచ్చారు. అయితే పుట్టిన మనం అందరం పాపంతో పుడుతున్నామా, యథార్థంగా పుడుతున్నాం అనేది నా ప్రశ్న. అదే ఇప్పుడు పాపంలో పుడుతున్నాం. ఇప్పుడు పుడుతున్నాం బిడ్డలంతా మరి బాప్తిసం తీసుకోవాలి కదా కదా, పాపంలో పుడుతున్నారు. అది అంటే ఆడు అక్కడ పోయి మరి తన పాపాలను ఒప్పుకుని ఇప్పుడు వచ్చిన తర్వాతే నువ్వు అన్నట్టు ప్రకారంగా చిన్న పిల్లలు ఇప్పుడు బాప్తిసం ఇవ్వచ్చా? బైబిల్ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారం కాదు. చిన్న పిల్లలకు మనం బైబిల్ ప్రకారంగా వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు, వాళ్ళు ఏం పాపం చేస్తారా అంటే వాళ్ళకి పాపం అంటూ తెలియదు ఒకటి. అయితే ఇప్పుడు 12 ఏటలో ఎక్కడ ఇప్పుడు యేసు గురించి ఒక మాట్లాడుదాము. అక్కడ వీరు ఈ నజరేతుకు వచ్చేస్తున్నారు కదా. ఎక్కడ ఇస్రాయేల్ నుంచి నజరేతుకు వచ్చేస్తున్నారు కదా. ఎవరు? యోసేపు, మరియా, యేసు వచ్చేసిన తర్వాత అక్కడ వీరు అక్కడ పండగ అవుతుంది కదా. పండగ అయిన తర్వాత అక్కడ ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే 12 ఏటలు అక్కడ కూర్చున్నాడు కదా. కూర్చొని ఆయనతో కొన్ని మాటలు ఆలకించి ఇలాగ ఉండి కొన్ని ప్రశ్నలు వీరికి ఇచ్చాడు అన్నమాట. ఈయన ఎవరు మరి ఇంత ఈ వయసులోనే కొన్ని ప్రశ్నలు సమాధానాలు అడుగుతున్నారు ఏంటి అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు కదా. అదే సమయంలోని మరి ఆడు అప్పుడు పరిసర చేయలేదు కదా పరిసర చేయలేదు, చెప్తున్నాడు దేవుడు ఆయనకి అప్పుడు జ్ఞానం ఇవ్వలేదు కాబట్టి మరి పరిసర రాలేదు. అక్కడ మరి ఈజిప్ట్లో ఆయన ఇప్పుడు విద్యాబుద్ధి నేర్చుకోలేదు అని కాదు, కాకపోతే పరిశుద్ధ ఆత్మ ఆయన వల్ల అక్కడికి రాలేదు, ఆయనకి శరీరంలో మరి కుమ్మరించలేదు ఆ సమయానికి. ఇక్కడ చదివే కదా, అది మత్తయి సువార్తలో చదువుతున్నాం. యేసుక్రీస్తు వారు ఇలా రావాలి, ఆయన ద్వారా మాత్రమే. అదే మరి చెప్పుకున్నాం కదా, అది డిస్కస్ అయిపోయింది. క్రీస్తు సంఘంలోనికి మూలరాయి ఎవరవుతారు? మరి అతనే యేసుక్రీస్తే కదా. ఆ మూలరాయి ప్రారంభం అనేది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ రాకపోతే మిగతా వాళ్ళందరికీ ఎలా వస్తుంది? మరి అందుకే నేను చెప్పేది అదే అన్నమాట. నేను చెప్తున్నా క్వశ్చన్ కూడా అదే మీరు అంటున్నారు కదా, నేను అదే అన్నాను, వేరేది మాత్రం ఏమి అనలేదు రావి గారు. దాని గురించి వచ్చారు. అసలు మన రెండో పాయింట్ ఏంటి చెప్పనా? మరియ గర్భమున పాపం వచ్చిందా లేదా మాట్లాడుకోవాలా? మూడో దానికి వెళ్ళకూడదు మనం, అంతే కదా. మరియ గర్భంలో వచ్చిందంటే ఆమె పాపంలోనే పుట్టింది కదా ఫస్ట్.
పాపం ఉండు మరి దాన్ని చెప్పేది ఇప్పుడు వివరిస్తున్నాను, వివరిస్తున్నాను. ఇది ఇప్పుడు అదే చెప్పుకొస్తున్నాను కదా. మరి వేరే దానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక కుమారుడు పుడుతున్నాడండి. నేను పాపంలోనే వచ్చాను కదా ఈ లోకానికి. అయితే నా పాపంలో నేను కడిగేశాను. అయితే మరి నా శరీర ఆకారంగా మరి రక్తంలో ఉంది ఇంకా పాపం. ఎవరికి ఇంకా రాబోయే పిల్లలకి ఇక్కడ పాపం ఉంది నా దగ్గరే. నేను ఎందుకంటే నా బయట ఉన్న పాపం నేను కడిగేసుకున్నాను. అలాంటిది మరి ఆ రక్తం ఇప్పుడు వచ్చి తాగుతాడు ఆయనకు పాపం ఉంటుంది కదా, ఆయన బాప్తీసం తీసుకోవాలి కదా రేపు ఇక్కడ మళ్ళీ ఒక క్రైస్తవుడు అవ్వాలంటే. మరి అదే నేను చెప్పేది, సంబంధం ఏమీ లేదు. దానికి వివరిస్తాను అంటున్నాను. అదే వివరించి చెప్తున్నారు కదా, వివరించి అర్థం చేసుకోవట్లేదు. అది అర్థం అంటే ఇంతకని ఏమి అర్థం చేసుకుంటాము. అయితే మీరు చేస్తున్న స్టడీ ఎంత, నా స్టడీ ఎంత, నేను అసలు మీతో నేను మాట్లాడే శక్తి ఉండాలా? మరి అలాంటి వాడిని మీతో ఇలాగ మాట్లాడుతున్నంటే మీరు కూడా కొన్ని ఆలోచించుకోండి. ఇప్పుడు చెప్పిస్తున్నాను ఎందుకంటే జయశాలిని కూడా నేను ఆయనతో కూడా మాట్లాడుతున్నాను. నేను అంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే మరి దేవుడి శక్తి వల్ల. అవునా, నీ కాదంట మరి. ఎందుకంటే నేను నాకే తెలుసు అని మాత్రం వెరివీగలేదు సుమా. మరి మాకు తెలుసు ఏమో కానీ ఒకడు అన్నాడు మరి వాడే రాత్రి నీకు సున్నా అన్నాడు. ఆయనతో నాకు ఇప్పుడు రవి అనేవాడు నీకు తెలుసు తెలుసు కాకపోతే ఆయన చూడలేదు కానీ ఫోన్ ద్వారా. ఏం పేరు రాయతను? రామలింగం సార్ మాట్లాడుతుంటారు కదా, రామలింగం సారు మాట్లాడుతుంటే ఆయన కొద్దిగా తెలియదు సున్నా అన్నారులే. అయితే ఆయనతో నాకు కావాలి ఇప్పుడు డిస్కస్. ఎందుకంటే చరిత్ర నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇందాక చెప్పుకోవచ్చాను కదా, ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ భాష తారుమారైంది, ఎప్పుడు నుంచి ఇలాగా ఎప్పుడు ఇలాగా మరి భాష తారుమారైంది ఎప్పుడు, ఏ భాష నుంచి ఏ భాషకు వచ్చింది బైబిల్ ఎప్పుడు, అప్పుడు అది ఆ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఉంటాను. ఓకే అది మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. మీ మనసులోకి ఏ మాట ప్రకారం మీరు మాట్లాడదో నాకు అర్థమైంది. అయితే అది కూడా మాట్లాడుకున్న మరి సమస్యే కదా. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ గురించి మనం పూర్తి తెలుసుకోవాలి. అయితే అది కావాలి, నేను మొదలు కావాలి కదా. ఈ మొదలు వస్తేనే కాదు రవి అనే వ్యక్తి ఇక్కడ రావడం గల ప్రధాన కారణం ఏంటి చెప్పి. అచ్చే రావాలి ఇప్పుడు మనం కలిసి. కారణం ఏంటి? ప్రశ్న ఒకటి వచ్చింది, దాని ఫోన్ లో మాట్లాడుకున్నాం, మళ్ళీ అర్థం కాలేదు. ఇది మా ఊళ్ళకి వివరించాలి, నాకు తెలిసిన జ్ఞానం చెప్పాలి, ఇది నాకు తెలిసినది జ్ఞానం. ఇందులో ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండవచ్చు, అలాగే కదా. నీకు తెలిసిన జ్ఞానం నాకు చెప్పావు. దీనికి ప్రశ్న నివృత్తి చేయాలి. నీ మాట నేను గౌరవించాలి, నా మాట నీకు గౌరవించాలి. నీ జ్ఞానం ఎంతో నేను తెలుసుకోవాలి, నా జ్ఞానం ఎంతో మీరు తెలుసుకోవాలి. వింటేనే అది అర్థం అవుద్ది. వినకుండా మనం మాట్లాడుకున్నాం అనుకో, నీ మాట నాకు అర్థం కాదు, నా మాట నీకు అర్థం కాదు. మనం ఒకటే ఒక ప్రశ్న, బాప్తిసం అనేది ఎందుకు తీసుకోవాలంటే మన పాపం నిమిత్తం ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యెషయా గ్రంథం ప్రవచన ప్రకారంగా ఆయన వచ్చింది, అది మన పాపమే. ఆయన పాపం అయితే లేనివాడని బైబిలే చెప్తుంది. ఒకవేళ ఆయన పాపమే చేసి ఉంటే, ఆయన పాపమే ఉంటే లేదు, పాపం అంటూ చేయలేదు. అయితే ఈ లోకానికి చూపించాలి కదా, ఈ లోక పాపాత్ములకి అంతా చూపించాలి కదా. అయితే ఈయన మరి ఇలాగ మరి పాపం కడగవేయబడింది కదా, మాకు కూడా ఇలా కడగవేయబడాలని ఇది ప్రతి ఒక్కరికి అదే మరి ఉండాలి. మరి చూపించాలి కదా, ఇప్పుడు బైబిల్ అయితే ఇందులో ఇద్దరిలో నీకు వచ్చు, నాకు రాదు, వీడికి రాదు, అందరికి వచ్చు. మాట ఉదాహరణకి చెప్పుకుందాం, రాదు. రాకపోతే మరి అక్కడ ఆది అందు అన్న మాటకి నీలాంటి వాడు మనకు ప్రవర్తన ఎత్తకపోతే మాకేం వస్తుంది? ఈ గ్రంథం ఎలాగ చదవాలి, మరి దీనికి ఎలా బోధించాలి, ఎన్నో వాచనంలో ఏ మాట ఉన్నది అన్నది మాకు తెలియదు కదా. నీ చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది. అలాగే ప్రతి దాన్ని కూడా ఒక మనిషి ముందు ఉంటేనే ఆ పని జరుగుతుంది, లేకపోతే జరగదు కదా. నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నామంటే ఆలి మొగాలు ఉంటేనే ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఒక్క మగవాడితో అయిపోదు. మనకి నీళ్ళు పాలు తెచ్చి ఇవ్వాల మా భార్య, అప్పుడే కదా మనం. ఎందుకంటే కర్ర కంప తెచ్చుకుంటాం, ఏదో బత్తం లేదంటే బత్తం తెచ్చిస్తాం. మనం వండుకోవడానికి నీళ్లు ఇవన్నీ మనం తెచ్చుకోలేము కదా. అలాగే మనిషికి ఒక్కడు తోడుగా ఉంటేనే కానీ ఆ పని జరుగుతుంది. అలాగే యెహోవా తన కుమారుని ఈ లోకానికి మరి ఒక తోడుగా ఇప్పుడు ఈ లోక పాపములు ఉన్న వాళ్ళకి అంత వెలుగుగా పంపించాడు తండ్రి తన కుమారుని. తన మార్గదర్శకంగా బాప్తిసం తీసుకుంటారో పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు ప్రతి ఒక్క. అది వదిలే, అది అర్థమైపోయింది. దానికి ఇంకా ప్రశ్న కాదు, ఇంకా క్లియర్ అయిపోయింది. దానికి మీరు సంపాదించారు, నేను సంపాదించాను. ఇంకా మన రెండవది ఏంటంటే యేసుక్రీస్తుల వారు మరీ గర్భంలో పుట్టారన్న సందర్భం మాట్లాడుతాం. ఇవన్నీ మనకు వద్దు ఇంకా. అదే ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు
ఇది పెద్దోడు కదా. ఉండు చెప్పండి బాబాయ్, ఆయన ఏదో చెప్తారు కదా, కొంత టైం నేను చెప్పేది కూడా అదే కదా, దానికి చెప్పుకెళ్తున్నాను. ఇప్పుడు ప్రశ్న వేసారు కదా, ఆన్సర్ ఆయన కొంత ఒక 5 నిమిషాలు ఇవ్వండి, ఆయన చెప్పిన తర్వాత అప్పుడు చెప్దాం. అదే అన్నా నేను కూడా. చెప్పు ఒకసారి ఆయనకు అవకాశం ఇవ్వండి, సమయం. చెప్పండి రావు గారు. ఇప్పుడు మీరు ఎన్నో మాట్లాడుతున్నా నేను వింటున్నాను, నేను కూడా దానికి వివరణ ఇచ్చిన తర్వాత దానికి ప్రశ్న వేసాను అనుకో, నేను దానికి సమాధానం చెప్తాను. లేదంటే నేను వచ్చినందుకు వేస్ట్ కదా, ఇంకా మాట్లాడాలి. నీకు ఎలాగ వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు నీళ్ళలోనే జీవగ్రంథం ఉంది, మరి జీవవాక్యం వస్తుంది. మీకు అర్థమైతేనే కాదు, మీకు అర్థమైతే సంతోషం. అర్థం అవ్వకపోతే మరి నేను ఇక్కడ కూర్చొని ఎలాగ ఆలోచిస్తాను. అందుకే ఆలోచిస్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాలు ఓకేనా. నేను తెలుసుకున్నదే, నేను చదివిందే కదా, నేను అనుకోలేదు కదా. మరి నీవు చెప్పింది కూడా నేను మరి ఆలోచించి నేను మరి వినాలి కదా. అదే 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 కోరుకున్నాను. నేనేం కోరుకుంటున్నాను చెప్పు. ప్రేమతోటే నేను అడుగుతున్నాను, మీరు ప్రేమతోటే చెప్తున్నారు. అందరిలాగా నేను మాట్లాడిన వ్యక్తిని కాదు, గొడవ మనిషిని కాదు. గొడవని దీంట్లో మనకి ఏ వివాదాలు కూడా మనకు వద్దు. కాకపోతే ఒక ప్రశ్న వచ్చింది కాదు, ఒక ప్రశ్న వచ్చింది, రవి గారు ఇలా ఉంది, దీనికి మీరేమంటారు, నేను ఇలా అనుకుంటున్నాను, అంతే అయిపోయే. అంతే కదా, దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత జ్ఞానం ఉన్నా మనకు అది కాపాడదు, మనకి మన అక్షరతో అక్కడ విలువ పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు మీకున్న ప్రశ్న ఒకటి దానికి క్లియర్ అయిపోయింది, రెండో దానికి మనం వెళ్దాం అంటున్నాను. దానికి అదే అంటున్నాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాం, ఆయన జన్మ విధం మాట్లాడేసాం. ఇక్కడ ఏంటంటే సామాన్యులైన మనమే ఒక పరిశుద్ధాత్మ ప్రేరణతో మనము ముందుకు వస్తూ ఉంటే, మనుషులకి ఇక్కడ ఏమంటాడంటే యోహాను సువార్తలో, ఇదిగో రక్తం వల్ల పుట్టట్లేదు, మనుషేచ్ఛలో పుట్టట్లేదు, శరీర కోరికలు పుట్టట్లేదు, నా వల్ల మాత్రమే మీరు పుడుతున్నారు అంటున్నాడు. అంటే ఈరోజు ఎంతో మందికి పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఎవరు ఇవ్వాలి సంకల్పం ప్రకారంగా? దేవుడు దయచేయాలి, అంతేనా? అంటే దేవుడు దయచేస్తున్నటువంటి పిల్లలకు వాళ్ళు పుడుతున్నప్పుడు దేవుడి సంకల్పం మేరకు వాళ్ళు పుడుతున్నారు. అందుకే వాళ్ళు ఎలా పుడుతున్నారు? పాపంలో పుడుతున్నారా, పరిశుద్ధులుగా పుడుతున్నారంటే వాళ్ళు పుట్టుకే బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 7:9 నరుడు యథార్థవంతులుగా నేను పుట్టిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మనం పాపాత్ములుగా వాళ్ళు పుడుతున్నారు అనుకుంటున్నాను. ఒకసారి మీ మాటలకు అర్థమైపోయింది, వాళ్ళు పాపాత్ములుగా పుడుతున్నారు అని అంటే దేవుడు ప్రసంగి గ్రంథం 7:29 రాయించాడు కదా. ఒకసారి చూస్తారా? లేదు, అందులో కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఉండవచ్చు కాదు, అలా మాట్లాడకూడదు. ఇచ్చట కొంత ప్రవక్తతో ఎక్కడ మరి ఏ ప్రవర్తనతో ఏ ప్రవక్తతో మాట్లాడి అక్కడ వ్రాయించవు. మరి చూసి మీరు చదువుతున్నారు కదా, ఇక్కడ అక్షరం అదే కదా బాబాయ్. చూడు బాబాయ్, అబ్బా చదువుతున్నారు కదా, నేను చూస్తే నేను బైబిల్ పట్టుకుంటేనే సరిపోతుంది. అందులో అక్షరం నాకు తెలియదా? ఇంకొకసారి చూడలేదు. ఇప్పుడు కొంత ఇచ్చట కొంత అచ్చట రాయించున్నాడు. నాకు తెలుసు, ఎందుకంటే ఏ ప్రవక్తలు ఏ ప్రవర్తన ఎత్తాడు అన్నది తెలుసు. నాకు తెలియదని కాదు. అదే ఆసారికి నేను కూడా చెప్పిస్తున్నాను కదా, మరి ఒక్కొక్క చోటలో మరి రాయించున్నాడు కదా. సరే వినండి, 7:9 ఎంతన్నా? 29 ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటుని, ఏమనగా ఇది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. మరి ఎందుకంటే నీ దుష్ట ఆలోచన నీకే, అందులోని కాదు. ఎందుకంటే దేవుడి మూలంగా నేను పుట్టేను పరిశుద్ధులుగా ఉంటున్నాను అనుకుంటున్నారా? లేదు, అది వ్యభిచారం వల్లనో మద్యం వల్లనో అయిపోతున్నారు. అది కాదు నేను చెప్పేది. పుట్టే మనిషి దేవుడు యథార్థమంతలో పుట్టిస్తే మనకున్నటువంటి వాతావరణం, కుటుంబ వాతావరణం, పరిసరాల వాతావరణం, మనకున్నటువంటి సినిమాలు, షికార్లు, ఫోన్లు, వీటి వల్ల వీళ్ళు పాడవుతున్నారు. కానీ దేవుడు పుట్టించడం వల్ల పిల్లలు పాడవట్లేదు, వాళ్ళు పాపాత్ములు అవ్వరు. ఒక మనుషులే పాపాత్ములు అవ్వకపోతే, మనుషులే పాపాత్ములుగా దేవుడు పుట్టించకపోతే సాక్షాత్తు దేవుణ్ణి పాపాత్ములుగా చేసి పుట్టిస్తాడా? అది ఎప్పుడు పాపం అంతే ఎప్పుడు ఈ లోకానికి పుట్టిందట. అదే పాపం అంటే ఎప్పుడు ఇక్కడ సంభవించింది. ఇప్పుడు మనిషిని ఆదాము కాలంలో జరిగింది కదా. మాట వినకపోవడమే పాపం. అది ఎప్పుడు ఎన్నో శతాబ్దం అది అయింది? ప్రారంభంలో మొదటి శతాబ్దంలోనే. ఎక్కడ అది కాదు మన ప్రశ్న. నిలబడదాం, అక్కడ నిలబడడం అక్కడికే వస్తుంది. అది కూడా ఆలోచిస్తే అక్కడ నువ్వు ఎందుకంటే అక్కడ కట్ చేసి వస్తాం కదా. అప్పుడు దేవదూతలకు అప్పుడు యుద్ధం వచ్చిందా? పరలోకం ప్రకటన గ్రంథంలో అక్కడ మీరు చదివితే అదే మాట ఉంటది కదా, పరలోకంలో యుద్ధం జరిగిందా?
మరి నా పిల్లలకి రాబోయే లోకం అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నది. 1:6 రాబోయే లోకం నా పిల్లలకి ఇస్తానన్నాడు ఎవడు? దేవుడు. అయితే మేము కొన్ని కోట్ల సంవత్సరాలు నీకు ఆయుసు కలిగి మేము నిన్ను సేవ చేసాము, మాకేవన్నారు. మీకు ఇవ్వనయ్యా, మీరు కలుగునుగాక అంటే కలిగిన వారు నా జీవవాయువు ఊది నేను వారికి కన్నాను, నా పిల్లలకి ఇస్తాను అన్నాడు కదా. దాన్ని పెట్టే అప్పుడు అక్కడ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు అదే నేను నీ పిల్లల్ని అందరు నా వైపు తిప్పుకుంటానని ఇప్పుడు అది మోసపరిచి ఇప్పుడు నిన్ను నన్ను విడదీసి ఇప్పుడు లోకం సంచరిస్తుంది. అదే అని ఇప్పుడు చెప్పుకో. దానికి అంతవరకే వచ్చాను. నేను సెకండ్ పార్ట్కి వెళ్ళట్లేదు, ఇందులో నిలబడతా. అదే దానికి అంటున్నాను. ఇప్పుడు అక్కడికి వచ్చేసాను కదా. ఇప్పుడు ఇలాగా విచ్చలవిడిగా ఇలాగ ఉంటున్నామా అంటున్నాము కదా. అదనమాట మోసపరచడం అనేది అపవిత్ర జరిగింది. మరి క్రూరమైన సర్పము 7 తలకాయలు ప్రకటన గురించి అంతా కూడా తన గురించి మాట్లాడారు. మీరు అతను అపవాద తంత్రం ఎరిగిన వారు కాదు అన్నాడు. ఎన్నో ఉన్నాయి, అవి పక్కనెట్టేసే మనం ఇప్పుడు ఒకటే అంటున్నాము, మనుషుల్ని మాత్రం మనమే యథార్థవంతులకు పుడితే యేసుక్రీస్తు యథార్థంగా పుట్టాడు. అది ఓకే, దాన్ని నమ్ముతున్నారు కదా, దాన్ని నమ్ముతున్నాం. ఇప్పుడు మరియ శరీరంలో యేసుక్రీస్తు ఉండడం వల్ల యేసుక్రీస్తుకి పాపం అంటుకుంది అని మీరు అంటున్నారు. అక్కడే నిలబడండి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. మరి అదే అంటున్నాను కదా. ఇంకా నిలబడ్డారు అక్కడ. ఓకే, యేసుక్రీస్తు అంటే పాపం చేయలేదు, ఆయనకి ఏ పాపం లేదు. ఆయన బాప్తిసం తీసుకున్నది మాత్రం మన వాళ్ళనే తీసుకున్నారు, మనకు చూపించడానికి తీసుకున్నాడు. మనకు మాదిరిగా ఆయన ముందు వెళ్ళాడు. యేసుక్రీస్తుకు మాదిరిగా యోహాను గారు వెళ్ళారు. యోహాను గారు యేసుక్రీస్తు తర్వాత వచ్చింది. యేసుక్రీస్తు మనకు మాదిరి అయ్యాడు. యేసుక్రీస్తు మనకు మూలరాయి అయ్యాడు. ఆయన యందు ఏ కపటం లేదు, ఏ పాపము లేదు. అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు యేసుక్రీస్తు వంశవాళి ప్రకారంగా మరియ గర్భంలో యేసుక్రీస్తు ఉండటం వల్ల పాపం ఆయనలోకి వచ్చి ఉంటుందని మీ అనుమానం. దానికి నేను నివృత్తి చేస్తాను అంటున్నాను. అది చెప్పట్లేదు మీరు. చెప్పని ఇస్తున్నాను కదా, మరి ఇంతకన్నా అయితే అవకాశం ఇస్తాను. ఇంకా మాట్లాడలేదు కదా. ఇప్పుడు అంతవరకు ఓకే కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక శనగ విత్తనం అనేది భూమిలో పాతినప్పుడు ఆ శనగలు అనేవి మొలుస్తాయా మొలవా? మొలుస్తాయి కదా. మొలిసినప్పుడు భూమిలో ఉన్నటువంటి గుణము శనగల్లోకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అది వస్తుంది మరి ఆ భూమిలో ఉన్న రాదు, అస్సలు రాదు. ఒక విత్తనం ఇప్పుడు మీరు ఇది వేసుకుంటాం, గింజలు ధాన్యం భూమిలో వేసినప్పుడు భూమి అనేది ఒక క్షేత్రం. ఆ క్షేత్రం ఫలించే గుణం భూమికి ఉంది. సారం ఉంది కదా. ఆ సారంతో ఆ యొక్క విత్తనానికి శక్తి వస్తుంది. అంతేగాని భూమిలో ఉన్నటువంటి మట్టి అనే లక్షణం దీనిలోకి రాదు. ఇది ఎంత వాస్తవమో, ఒక గింజలోనికి భూమిలో ఉన్నటువంటి లక్షణం ఎలా రాదో, మనిషి శరీరంలో అనేది ఒక పిండ స్థాపనకు ఒక క్షేత్రం. అది పుట్టడానికి మాత్రం అభివృద్ధి చెందడానికే కానీ దానిలో లక్షణాలన్నీ కూడా ఈ శరీరంలోకి యేసుక్రీస్తు శరీరంలోకి రావు. అలాగే పాప లక్షణాలు కూడా రావు. ఒక విత్తనం ఎలాగైతే మనకు ఉదాహరణకు కనబడుతుందో, యేసుక్రీస్తులోను కూడా ఒక క్షేత్రంలోకి వెళ్ళాడు. ఆయన బతకడానికి ఆయన అక్కడ అభివృద్ధి చెందడానికి పిండదశలో ఒక క్షేత్రం అవసరమై ఉంది. అది కన్య అయిన మరియ గర్భమే అవసరమైంది. దానిలోనే పెట్టాడు. కానీ ఒక రక్తం వలన ఆయనలోకి పాపం ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. సరే, దానికి నేను ఇంకా అది నాకు తెలిసిన ఆన్సర్. ఇక దానికి మించి వచ్చింది అని అనుకుంటే ఈరోజు గింజల్లో కూడా మట్టి వాసన అంటే దానికి చిన్న డౌట్ ఉండి అది క్లియర్ కావాలని అన్నాను. దాంట్లో మరి క్లియర్ నేను ఎందుకంటే అక్కడ వేరే చోటలో నేను ఎక్కడ చదువుకోలేదు కాబట్టి నేను ఉన్నది లేదని చెప్పలేదు. నేను చదువుకోలేదు, అది నాకు తెలియదు. సమాధానం అంటే అది నాకు తెలిసింది. ఇంకేదంటే నువ్వు చెప్పు, నేను వింటాను. ఇంకా సమాధానం అంటే ఏమీ లేదు, నాకు చెప్పాల్సింది. ఇప్పుడు ఇంకొక మాట చూసి ముగించుకుందాం, తర్వాత మనం పర్సనల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22. కదా. ఆయన పాపం చేయలేదు. బాబా వినండి, ఎలా ఉందో ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను.
తానే మన పాపములు మోసుకొని పోయాను, ఆయన ఏ పాపము లేనివాడు. అది మొదటిది. రెండోది ఏంటంటే యేసుక్రీస్తుల వారు మరియ గర్భంలో ఉండడం వల్ల పాపం అతనికి అంటుకోలేదు. దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన యేసుక్రీస్తుని పుట్టించాడు. ఆయన మన కోసమే మరణించాడు, మన కోసమే బాప్తిజం తీసుకున్నాడు, మన కోసమే ఈ లోకంలోకి 33.5 సంవత్సరాలు ఉన్నారు. ఆయనే మరణ పునరుత్థానమే మనకు సువార్త. ఆ సువార్త ఈరోజు మనం చెప్పబోతున్నటువంటి ప్రతి దేవుని మాట. ఇది కంక్లూజన్. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే వెంకట, క్లియరా? ఓకే. ఈ రిఫరెన్స్తో అయింది. మీరు గొర్రెల వరకు దారి తప్పిపోతాయి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరివైన అదృష్ట యేసు వైపునకు మళ్ళీ ఉన్నారు. అది ఇవన్నీ తెలియకపోతే యేసుబాబు మళ్ళం కదా. మరి ఆయన మరణించడమే మన కోసం, ఆయన పుట్టిందే మన కోసం. ఇక్కడ ఆయన పాపం చేయలేదు. డిస్కషన్ అయిపోయింది. రాత్రి మాట్లాడిన ఆయనతో మాత్రం నాకు చాలా వాదవాదిగా ఉంటది. ఏం లేదు, డైరెక్ట్ ఆయన పాపం బైబిల్ నేను చదవడం మానేస్తాను. నేను ఇచ్చిన ప్రశ్నలకు ఆయన సంబంధం ఇవ్వకపోతే ఇదే పాయింట్ ఉంది. ఇదే పాయింట్ ఇప్పుడు నీకు మొదటి ప్రశ్న వేసాను కదా చరిత్ర గురించి. అదే చరిత్ర నాలో ఆయన చెప్పగలిగితే సరే, లేదంటే ఈ బైబిల్ నేను చదవడం మానేస్తాను. కాదు, మాటకి ఉదాహరణకి ఎలా చదువు మానేస్తాను, కానీ ఆయనకి ఆ మాట సమాధానం ఇస్తాను. నాకు 0 అన్నాడు, ఆయన స్టడీ ఎంత, నా స్టడీ ఎంత ఆయనకు చూపిస్తాను. లేదు, మీరు బాగా చదివారు కాబట్టి ఇంత స్టడీ. ఈ ప్రశ్న ఇప్పుడు నేను ఈ ప్రశ్న ఎవ్వరు అడగలేదు. నేను గుణితం అన్నాను కదా. ఇప్పుడు లోక జ్ఞానం అయితే ఒక గుణితం అన్నాను. 32 గుణితాలే చెప్పాను కదా. నేను ఒక 2వ తరగతి 3వ తరగతి అని కూడా చెప్పలేదు కదా. మరి అంతటి వాడికి నాకు ఇంత జ్ఞానం దేవుడిస్తే ప్రపంచం నాకు గుప్పెట్లో పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు మంచిది. మరి ప్రపంచంలో గెలికేయాలి. నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు అంటే దేవుని వాక్యం అంటే బాబాయ్ రవ్వ అంటే ఆ రోజు 1000 అడుగులు దూరం పారిపోతారు. అప్పుడు కొత్తలు 2013 ఎవ్వడికైనా ఈయన స్టడీలో కూడా ఏంటంటే ముందులో స్కోరింగ్ ఎక్కువ. అలా అని దేవుని విషయాలు వచ్చిన స్కోరింగ్ ఎవ్వడికైనా ప్రతి క్రైస్తవుడికి వాక్యం కూడా తెలియదు. నేను మరీ దగ్గర కూడా వెళ్ళేవాడిని, పరిచయం కూడా అయ్యేది. కొన్ని సంవత్సరాలు వచ్చింది ఈయన మాట్లాడడానికి. అలా ఉండింది అనమాట. అయితే నేను అదే 20 సంవత్సరాల కానీ స్టడీ చేస్తే నేను ఇక్కడ బైబిల్ తెరచాను కూడా. ఇప్పుడు జైకెళ్ళగా ఇప్పుడు ఒకసారి బాబాయ్ ఇప్పిస్తాను. ఓకే సరే. ఇప్పుడు మీరు అంత ధైర్యంగా ఇప్పటికిప్పుడే మాట్లాడుతున్నారంటే మీరు అంత వాక్యం గట్టిగా ఉంది కాబట్టి ఆయనకి మాట్లాడుతున్నారు. నేను ఆయనకి దగ్గర కూడా వెళ్ళేవాడిని కాదు. ఎదట వాటిని మరి ఆధారతో కూడా ప్రేమని పంచుకోమని నాకు ఇస్తున్నాడు. అవును. అంటే మీ స్టడీ ఎంత, నా స్టడీ ఎంత అనుకుంటే అదే ఇప్పుడు లోక జ్ఞానం చెప్పిస్తానండి. ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది. మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఆ యేసుని నమ్ముకున్నాం. అదే ఆ యేసుని దాటి మనం ఏం చేయగలం చెప్పు చేద్దాం. లేదు, అది ప్రేమైన, సమాధానమైన, శాంత అయినా మనం మాట్లాడుకొని దాన్ని పరిష్కారం చేద్దాం. ఇలా ఉందని నేను ఆలోచిస్తాను, మీరు ప్రశ్న ఇస్తే నేను ఆలోచిస్తాను. నేను ఆలోచించాను కాబట్టి ఇన్ని సమాధానాలు నేను పరిశీలించాను. మీరే ప్రశ్న అయిపోతే నేను ఎందుకు బైబిల్ చెప్తాను, దానికోసం ఎందుకు ఆలోచిస్తాను? అంతే కదా, మంచిదే కదా. అంటే నేను ఆలోచించడానికి మీరు నీకు ఎవరు ప్రశ్న అయ్యలేదు. ఆ ప్రశ్న ఇప్పుడు వచ్చి ఎవరు వేయలేదు. కోటుకున్న వాళ్ళు కూడా ఎవరు వేయలే. అంటే అంత సబ్జెక్ట్ గొప్పవారనే కదా. నేను ఈ జ్ఞానం లేకుండా మీరు ఆ ప్రశ్న వేయలేరని నేనే చెప్తున్నాను. మీరు పూర్వం గురించి మాట్లాడుతున్నారు, వర్తమానం గురించి మాట్లాడుతున్నారు, భవిష్యత్తు గురించి మాట్లాడారు. 3 కాలాలు ఒకేసారి మాట్లాడుతున్నారంటే మీరు ఏ జ్ఞానం లేకుండా మీరు ఎలా మాట్లాడగలుగుతారు? అవును, అది నేను ఆలోచించి మీ జ్ఞానం గౌరవించి మాట్లాడడానికి నేను వస్తాను అని అంటున్నాను. సరే. అంటే ఇప్పుడు ఇలాగే ఒకవేళ నేనే మాట్లాడలేకపోతే ఆడికి ఏం తెలియదురా, ఆడదానికి ఎందుకు వెళ్ళాలి అలాగ మాత్రం మనిషికి ఉండకూడదు. అలా నేను అనుకుని ఉంటే నేను నీ దగ్గర రాదు. ఒకరు ఎవరో ఒకరు అనుకుంటారు నేనే గొప్ప, నాకే వచ్చి ఆయనకి ఏమి రాలేదని. అయితే నీవు ఇక్కడ తెలిసినంత వరకు నీవు తెలుసుకున్నా, చదువుకున్నావు. మరి నేను తెలిసినంత నేను చదువుకున్నాను, నేను నేర్చుకున్నాను కదా. నీ జ్ఞానానికి నీవు నేర్చుకున్నావు. మరి ఆ మాట నీకు నప్పింది కాబట్టి ఆ రేఫరెన్స్ తీసి నీవు చదువుకున్నావు. నాకు నప్పింది నేను తీసుకున్నాను. అలాగా నీ అంతటి నీవు నేర్చుకున్నావు, నా అంతటి నేను నేర్చుకున్నాను కదా. ఎవరు కూడా తక్కువగా చూడకన్నాడు కదా దేవుడు, సమానంగా చూడు అన్నాడు. మరి అన్నాడు కదా. మరి అలాగే ఇప్పుడు మీరు సీనియర్, నేను జూనియర్ని కదా. మీరు కూడా ఇక్కడ ఎందుకు చర్చికి రావు అనేసి అన్నారు కదా. నువ్వు ఎలాగ నేర్చుకుంటావు అనేసి. అలా నేను నాకు చర్చికి వెళ్ళాను, మీటింగ్ కూడా వెళ్ళాను, నేను ఇంటికాడ ఇలా నేర్చుకుంటాను అనేసి అన్నాను కదా. మరి ఇక్కడ నేను అప్పుడు ఏమన్నాను తెలుసా మీకు? మీకంతా మీరు ఏ రోజు మీ హృదయాన్ని మీకు ప్రేరేపించే చర్చికి వెళ్ళి సువార్త చెప్పాలి మీకు అనిపిస్తే ఆ రోజే చెయ్యండి అన్నాను. గుర్తుందా మీకు? అన్నారులే. మీకు బలవంతంగా రండి అని అందరిలా నేను చెప్పను. అదేలే.
అది ఎందుకంటే మీ మనసు అదే మరి అది మా మనసు కలిగి ఇప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడు. అది. ఇప్పుడు పౌలు గారు ఏమయ్యాడు మరి ఆయన గురించి ఆలోచిద్దాం అవును కదా. అంతే. ఆయన యేసు శిలువ మరణంలో ఆయన మొదటి పరిసయుడు, మొదటి వరుసలో ఉన్నాడు కదా. అంతే. మరి ఈ బట్టలంతా వాళ్ళే పంచుకున్నారు కదా. పంచుకున్న తర్వాత అప్పుడు లాస్ట్ ఏమైంది, వీడు మరి ఎక్కడ వీడు సమాధి చేయబడ్డాడు కదా యేసు. సమాధి చేయబడిన తర్వాత మరి మరుసనాడు ఇక్కడ దమస్కులో మరి గుర్రాలు వేసుకుని వెళ్ళిపోతున్నాడు, చంపేస్తున్నాడు కదా. వీడు అప్పుడు వీరికి క్రైస్తవులకి మరి పరిశుద్ధులకి ఎంత సంపాడము చేస్తున్నాడు కదా. అలాంటి వాడికి మరి దేవుడు ఏర్పరచుకున్నాడు చూసావా. వెళ్ళిపోతుంటే అప్పుడు గుర్రాల మీద వెళ్ళిపోతుంటే అక్కడ మార్గం మధ్యన కళ్ళు తీసాడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తుంది, నీవు ఎవరు ప్రభు అంటే నేను హింసిస్తున్నా వేస్తుంది. అయితే అప్పుడు వివరాలు అన్నీ చెప్పబోతాడు. అక్కడ అంటే ఆనానియా అని ఉన్నాడు, ఆయన దగ్గర ఆ భక్తుడి దగ్గర పోయి అక్కడ దృష్టి పొందమంటారు. అక్కడ దేవుడు చెప్పిన తర్వాత ఈయన ప్రార్థన చేస్తున్నాడు. వాడు ఆనానియా, అయ్యే ప్రభువా నీవు ఇంత పరిశుద్ధుల్ని ఇంత నాశనం చేస్తున్నాడు, ఇలాంటి వాడికి ఎందుకు నన్ను ప్రార్థన చేయమని నాకు మరి అప్పగిస్తున్నాడు. ఇప్పుడు నా బాధ్యత అంతా ఆయనకి అప్పగించాను 3 సంవత్సరాల కన్నాడు. అద్భుతం కదా. పత్రికలు రాశాడు ఆయన. ఇప్పుడు అదే మరి ఇప్పుడు సెకండ్ క్వాలిటీ అయినా మరి యేసుక్రీస్తే కదా. ఇప్పుడు లాస్ట్ ప్రత్యక్షమైంది ఆయనకే కదా, ఆయనకే ప్రత్యక్షమయ్యాడు కదా. అది అపోస్తులకి ఆయనే ప్రత్యక్షమయ్యి అప్పుడు మరి వెళ్ళిపోయాడు కదా. అలాగా మరి పౌలు గారు పోలికైనా మనం ఉండాలి అంత పట్టుదలగా. ఎందుకంటే నేను ఆయన పట్టుదల అంటే యోబు, దానియేలు, నోహు, ఇప్పుడు పౌలు గారు ఆ పట్టుదలతో ఉన్నాను. నాకు ఏ కష్టాలు బాధలు వచ్చిన నా శరీరం ముక్కలైపోయినా నా గ్రంథం విడిచిపెట్టిన ఒకరికి నా మరి తెలిసిన మరి వార్త మనం అందిస్తాను. ఎందుకంటే ఈ శరీరంతో నాకు ఈ పని లేదు, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలి. నేను ఎందుకంటే పరలోకం గురించి ఇక్కడ కొన్ని మరి విషయాలు తెలుసుకున్నాను కాబట్టి అక్కడ పని చేయకుండా మరి పండు పలహారం తినుకొని అక్కడ ఉండిపోతాను కదా. ఇక్కడ ఇన్ని కష్టాలు తంటాలు పడి నాకెందుకు ఈ లోకం ఉండడానికి నాకు ఒక ఇదే అన్నమాట ఆశ. ఎందుకంటే నాకు వాడుకలాగా నాకు మంచి షర్ట్ ఉండాలి ఇప్పుడు అంటే అప్పుడైతే అనుకునేవాడు శాశ్వతం కాదన్నా, మంచి షర్ట్ ఉండాలి వాడిలాగా, నేను కూడా షూ ఉండాలి అంటే అది కుదరదు. ఈవేళ నాకు ఒక పూట ఇస్తున్నాడా లేదా, ఈవేళ నాకు పూట గేడు అయింది కదా. ఆనాడు ఇస్రాయిల్ ఇప్పుడు ఒక 3 పూటలు తినడానికి మీరు కూర్చుకోమన్నాడు కదా. ఇది మన్నాను ఇప్పుడు ఈజిప్ట్ నుంచి కానానికి ప్రయాణం అయినప్పుడు మరి ఎడారిలో కురిపించాడు కదా మన్నాను. అప్పుడు వీరు ఆశకి ఎక్కువ కూర్చుకున్న వారు మరి పురుగులు అయిపోయింది కదా, తక్కువ కూర్చుకున్న వారు కరెక్ట్గా తిన్నారు. అలాగే ఇప్పుడు దేవుడు చెప్పినంతటికే మీరితే మనకి పని రాదు. ఆడు చెప్పినంత వరకు ఇంకా తగ్గింపులో ఉంటే ఇంకా మంచిది కదా. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకే మళ్ళీ నేను చెప్పుకోవస్తున్నాను. మంచిదే కదా. ఇప్పుడు అన్న ఒకటనా, ఇప్పుడు నీకు అవకాశం ఉన్నప్పుడు నీ దగ్గర కవర్ వస్తే నువ్వు చెప్తావు, నువ్వు వింటావు. అది మనకేంటంటే జ్ఞానం ఇచ్చిపుచ్చు కూడా ఉండాలి. ఒకప్పుడు వస్తువులు మారక ఉండేది, నీ కూరగాయలు నీ కాడ ఉంటే నాకు ఇస్తావు, నా కూరగాయలు నీ దగ్గర ఉంటే నేను ఇస్తాను. అలాగా వస్తు మార్పిడి అనేది. తర్వాత ధన మార్పిడి జరిగింది. ఇప్పుడు వస్తు లేదు, ధనం లేదు, జ్ఞాన మార్పిడి. నా జ్ఞానం నీకు చెప్పాలి, నీ జ్ఞానం నాకు చెప్పాలి, మన ఇద్దరం కలిసి దేవుని మహిమపరచాలి. అంతేగాని అలాగనే సేడ్రా అన్న ఎందుకు వాళ్ళతో మాట్లాడకూడదు అని మనకు ఉండకూడదు. ఎందుకంటే ఒక స్నేహితులు మనం దేశించామంటే అప్పుడే నరహంతకులు అయిపోతాం. దేవుని దృష్టిలో ఆ పాపం మనకు రాకూడదు. ఆ వాక్యం బైబుల్లో ఉంది. ఆ మాట నోట్లో నుంచి రాకూడదు. ఎందుకంటే ఇప్పుడు మరి పవిత్రమైన గ్రంథం నువ్వు ముట్టుకున్నావు కాదన్నా. ఇప్పుడు రామలింగం అన్న నీకు సున్నా అని అన్నాడు అనుకో, దేవుని ప్రేమను బట్టి నువ్వు సున్నా అనుకో, దేవునికి తెలుసు, దేవునికి తెలుసురా బాబు నువ్వు సున్నా అనుకోలా. అలాగా అతన్ని క్షమించేలా. అది దేవుడు మనకు పెట్టిన బట్టి ప్రేమ, సమాధానం, సంతోషం. మనం 10 మంది హింసించినా మనం పడాలా. అది ఒక్కసారి ఇది 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడు. 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడుము. అందుకే నేను ఆ జాగ్రత్తలో నేను సూపర్. అదే అంటున్నాను, అంటే నీ జాగ్రత్త 10 మందికి ఉపయోగపడాలి కదా. వాళ్ళ దృష్టిలో నువ్వు చెడ్డ అవ్వకూడదు. ఒక చెడ్డ అయినా మంచిదే. దేవుని వలన నింద ధన్యుడు. మరి అది ఆ నింద కూడా మోపుతాడు. మరి అది కూడా మనం కాదనకూడదు. ఇప్పుడు అతనికి నీకు దగ్గరగా చూడలేదు, నేను నీకు దగ్గరగా చూశాను. నీ జ్ఞానం ఎంతో నువ్వు అడుగు ప్రశ్నలు బట్టి నేను అర్థం చేసుకున్నాను. అతను ఏ పరిస్థితుల్లో అతను అన్నాడో అతని మెంటాలిటీ బట్టి అది అతనికి రైట్. ఒకవేళ అలా అన్నా కూడా దేవుని ప్రేమను బట్టి మనకు క్షమించాలి.
దానికి నేను అనుకోలేదు. అయితే మాట ఉదాహరణ కన్నాను కానీ వాడు తెలుసో తెలియక అన్నాడు కానీ దానికి నేను అది ఇప్పుడు మీకు పట్టించుకోను. ఫోన్ లో కూడా నీకు అన్నాను ఆ, అన్న, ఫోన్ లో మాట్లాడితే నాకు మీ మాట అర్థం కాదు, మీ మాట నా మాట మీకు అర్థం కాదు, నేనే వస్తాను. ఈ రోజు నేను ఏదో ఒక ఆరాధనకి వెళ్ళాలి. ఎందుకు వచ్చాను? ఒక అది నిజాయితీ తెలుసుకోవాలి. ఒక ప్రశ్న ఒక ఆత్మకు వచ్చిందంటే నివృత్తి చేసే బాధ్యత నాకు ఉంది. అది ఒకసారి అడగట్లేదు, రోజు అడుగుతున్నారంటే ఇది అత్యవసరం. అత్యవసరం కాకపోతే నా దృష్టికి రాదు. అది ఇక్కడే క్లోజ్ అయిపోవాలి. నా దృష్టికి ఇన్నిసార్లు పదే వస్తుంది కాబట్టి అది చెప్పానంటే వాళ్ళ ఆత్మ స్థిరపరచబడుతుంది దేవునిలో. అది నా బాధ్యత. నేను వచ్చాను ప్రేమతో. దానివల్ల నాకు ఎటువంటి లాభం రాదు, ఎటువంటి నష్టం రాదు. నీకు లాభం ఇక్కడ కాదు, అక్కడ ఉంది లాభం. లాభం నాకు కావాలి. ఈ లోకల్లో ఏమో కోరుకుంటారు, ఎక్కడికి వెళ్తే ఏం కోరుకుంటారు? డబ్బు కొనుక్కుంటారు, లేదంటే పేరు కొనుక్కుంటారు, గొప్ప కోరుకుంటారు. నాకు అది వద్దు. శాంతి, సమాధానం, నెమ్మది అందరు కావాలి. అందరూ బాగుండాలి, దేవునిలో ఉండాలి. అది ఎలాంటి వారైనా, కన్న తల్లిదండ్రులైనా, కట్టుకున్న భార్య అయినా, స్నేహితుడైనా, బంధువులైనా, మిత్రులైనా దేవుళ్ళో ఉంటే అది సంతోషం. మనకి వాళ్ళు దేవుళ్ళు లేకుండా లోకంలో ఉన్నారనుకో, హాయ్ అంటాం, బాయ్ అంటాం. అయితే వాళ్ళు కూడా సమానమే మాట్లాడాలి. అలాంటి వాళ్ళతో నువ్వు మరి నీ ప్రేమ పంచమంటున్నాడు కదా దేవుడు. అలాంటి వారితో నీ పరిస్థితులతో కాదు, దరిద్రులతో నేను ఒప్పుకోని వాడికి నీవు దగ్గర పెట్టుకోవాలి. అదే వాళ్ళ దగ్గర చేసుకుని దేవుని ప్రేమతో మార్చుకోవాలి కదా. నిన్ను కుడిసింప మీద కొట్టుకొని వాళ్ళు మారుతారా మంచిదే, మారకపోతే దేవుడికి ఇష్టమే, దేవుడికి ఇచ్చేయడమే. అది దేవుడే అది చూసుకుంటాడు. ఎలా దానికి మార్చి ఇచ్చే కదా. పరిశుద్ధులుగా ఉండనేమో, నీతిమంతులు అనీతిమంతులు ఉంచే. నువ్వు చెప్పాల్సిన బాధ్యత చెబుతావు.